ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక టాస్క్ 2 అయితే ఇచ్చిండు. నిన్ననే కొత్త వీడియో స్టార్ట్ చేశాను. మొన్న సండే రోజు. ఈరోజు అయితే టాస్క్ 2 ఇచ్చారన్నమాట. ఈరోజు పార్ట్ 2. మరి ఇంకా రబ్బేది సక్క వెళ్ళదు కాదు. ఊరే వీడవుడ్రా మన ముందు వచ్చి చూస్తాడు అడిల్లుని. సరే, ఎప్పుడైతే మన స్పీడ్ వెళ్ళిపోదాం రోడ్ మీద. సో ఈరోజు అయితే టాస్క్ 2 ఏమి ఇచ్చారంటే మెగా ర్యాంప్ అయితే ఇచ్చాడు. ఇప్పుడైతే మాది చేసి రావాలి. మెగా ర్యాంప్ ఎంత ఉంటుంది అబ్బా? ఓకే, మొత్తం వెతుకుతున్నాను అన్నమాట సిటీలో. ఎక్కడో మెగా ర్యాంప్ పెట్టారంట, ఏమో తెలియదు ఇప్పటికైతే. ఓకే, కంటిన్యూ ఛాలెంజ్ మాత్రం కాదంట. ఇప్పటికైతే మనం మెగా ర్యాంప్కి అయితే వెళ్ళాలి. ఎక్కడ ఉంది అది? ఓకే ఓకే, ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ మన ఒక రింగ్ ఉంటుంది కదా అక్కడ. ఈ రింగ్ అయితే కాదు, ఇక్కడ కంటైనర్ కింద అది కాదు, ఇట్లా స్ప్రింగ్ రింగ్ ఉంటుంది. అక్కడికి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మన మెగా ర్యాంప్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడుందబ్బా మెగా ర్యాంప్? లొకేషన్ అయితే పెట్టా అన్నాడు టాస్క్ 2 కాబట్టి. ఊరి అడ్డు తప్పుకుంటారా, నేను వెళ్ళేది టాస్క్ 2 రా. ఇప్పుడు నేను ఇది చేసి రావాలి. అరే ఏంది గాయస్, ఇది ఇంటికి వచ్చేసాను. అసలు ఆ లొకేషన్ పెట్టా అని చెప్పిండు. ఇక్కడ దగ్గరలో ఉందని చెప్పిండు కానీ ఎక్కడుందబ్బా? ఎక్కడ పోయింది? ఇటు సైడ్ నుంచి పోయింది. ఇటు సైడ్ బీచ్ ఉంటుంది. అటు నుంచి అలా ఒకసారి చూద్దాం ఎక్కడైనా దొరికితే. ఊరి 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 ఓ అడ్డు తప్పుకోండిరా, మీ దన్నాలు పెడతారా ప్లీజ్రా. ఓకే ఓకే ఓకే, స్పీడ్ అవ్వట్లేదు, స్పీడ్ అవ్వాలి. ఓ ఓ ఓ ఓ అబ్బా, జస్ట్ మిస్. ఈ స్కిడ్లు వేస్తుంది కారు. తొందరగా వెళ్ళాలి. ఓకే, ఒక్కసారి స్పీడ్ ఇచ్చామనుకోని లైవ్గా వెళ్ళిపోతుంది. ఓకే, ప్రతి దగ్గర దాకా అయితే వచ్చేసినాం. ఓ ఓ ఓ ఓ ఓ ఓ యా 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 యా. ఓకే, కంటైనర్ దగ్గరికి అయితే వచ్చాం. మళ్ళా వాడైతే లొకేషన్ పెట్టా అన్నాడు. ఇక్కడ దగ్గరలోనే ఉంటాని చెప్పిండు ఎవడో వాడు. సరే, తను వెళ్ళిపోదాం, ఎంతకైనా మంచిది. అరే అరే అరే, ఓకే ఓకే, బ్రేక్ బ్రేక్ బ్రేక్. ఓ ఓ ఓ, ఈ బ్రేక్ పడట్లేదబ్బా, ఈ కార్ అర్థం కావట్లేదు. మెగా ర్యాంప్ ఎక్కుంది గాయస్, మీరైనా చెప్పరా కామెంట్ చేసి. అరే మళ్ళా బీచ్ దగ్గరకు వచ్చాం. ఏంటి గాయస్ ఇది? వాళ్ళు లొకేషన్ పెట్టా అన్నాడు, పెడితే అయిపో. ఈ పార్టీ ముందే వచ్చేటోండి. నాకు తెలిసి ఇటువైపు అయితే అనుకుంటున్నాను. ఏడుందబ్బా అది? మెగా ర్యాంప్ వీడు అసలు లొకేషన్ పెట్టని చెప్పిండు టాస్క్ 2 కాబట్టి. ఊరే ఊరే ఊరే
ఈ కారు అసలు అరే అన్నీ బీచ్ వైపే చూపిస్తున్నాయి రోడ్లు. ఓ మెగర్రాం బేదేరాని ఏడ పెట్టిండో ఇందోడు. ఓ ఓ ఓ ఓ ఓ అరే ఈ డోర్ ఎత్తావారు కొంచెం. ఓకే మంచి పని చేసాం. ఓ ఏంటి కాదు ముందు ఏదో పలిగినట్టు షేప్ వస్తుంది. సరే ఈరోజు అయితే ల్యాండ్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. మన ల్యాండ్ అయిపోయిందో లేదో. ఓకే ఆల్మోస్ట్ అయితే అయిపోయినట్టుంది. అరే ఏం కార్ అబ్బా ఇది స్కిడ్ చేస్తుంది. ఓ ఓ ఓ ఓ ఓ గాయస్ కొత్త షోరూమ్ పట్టలేదు ఇక్కడ నుంచి కొనిస్తలేదు కదా. అరే ఎందుకు కొనిస్తలేదు అబ్బా. నాకు తెలిసి నాటలోడేమో. చదిద్దాం ఆగండి. అరే ఎందుకబ్బా ఇట్లా కొనిస్తలేదు ఏంటి అది. ఇప్పుడైతే మన ల్యాండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఒకసారి. అరే ఏంటిది గాయస్ ఇది కార్ అలిపోతే చెత్త కారా నాకు అర్థం కావట్లేదు. ఇక్కడైతే మన కార్ ఆపేద్దాం. ఏంటి గాయస్ అది టాటా టాటా ఉంది. సో ఇప్పుడైతే మనం ల్యాండ్ చూడడానికి అయితే వెళ్తున్నాం. నేను అంతలో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికైతే మనం ఏంటి ఇక్కడ 3 ల్యాండ్లు అవుతున్నాయి. నేను ఒక్కడే సెలెక్ట్ చేస్తా కదా. అరే మొత్తం అపార్ట్మెంట్ కట్టేస్తుళ్ళు. ఓహో దీనికి రేట్ ఎంతో తెలుసా. షాక్ అవుతారు. 6 lakhs ఇది మొత్తం. అందుకే అనుకున్నాను ఇది 3 బిల్డింగ్లు వస్తాయా 6 lakhs. 3 బిల్డింగ్లు అనుకున్నా. ఒక 1 బిల్డింగ్ మాత్రమే వస్తుంది అనుకున్నా. కానీ 3 అపార్ట్మెంట్లు కడుతుంది ఇక్కడ. ఇంకా కొంచెం కాలేదు. నాది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో మంచిగా ఉంటుంది. కొంచెం ఆడుకోవచ్చు కూడా క్రికెట్ ఏదో. ఓకే కిందికైతే వచ్చేసినాం. అరే మెగా ర్యాంప్ ఏడుందబ్బా నాకు అర్థం కాదు. మీరు మెగా ర్యాంప్ ఏడ పెట్టిండో కానీ నాకైతే తిరిగి నాకు చెమటలు పట్టేస్తున్నాయి. డ్రెస్ కూడా తడిసిపోయింది ఎండకి. ఎవరైతే రూకు రాలే. మన ల్యాంబోర్గిని కాళ్ళు ఏసీ అయితే ఉండదు అనమాట. ఏసీలో కూర్చుంటే వీటికి మంచిగా ఉంటుంది. వెళ్తున్న పరిగెత్తరా మళ్ళీ నల్ల వెళ్తుండే. ఓకే ఈ మెగా ర్యాంప్ ఏడిపోయిందబ్బా. మెగా ర్యాంప్ ఇప్పటికైతే మనం ఇప్పుడైతే మెగా ర్యాంప్కి అయితే వెళ్తున్నాం గాయస్. నేనైతే మెగా ర్యాంప్కి అయితే వచ్చేసినాను. ఆ ల్యాంబోర్గిని అయితే చెత్తగా అయిపోయింది. ఈ ఫార్చునర్ కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఎక్కేద్దాం. ఓకే ఇది 4x4 వెహికల్ అనమాట ఫార్చునర్. ఓకే ఓ ఏం స్పీడ్ రా నాయన.
వాట్ ఈస్ దిస్? ఒరే 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 ఒరే, అసలు నేను స్టార్ట్ కూడా చేయలేదు, స్పీడ్గా వెళ్తుంది ఘోరంగా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ అరే అరే క్రాష్ అయిపోతుంది. అరే అరే ఉరి వంకర్ తింకర్ పోతుంది ఏంటిది? ఓ ఓ ఓ ఓ అరే అరే ఓ షిట్ యార్. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఒరే 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 ఓ అయ్యా ఒరే 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 అబ్బా ఓర్ని, ఈ స్కిడ్లు కూడా వేస్తుందా? సో ఇదైతే కార్స్ అయితే టెస్ట్ చేయబోతున్నాం ఇప్పుడు. వాడైతే కార్స్ టెస్ట్ చేయమని చెప్పిండు, బైక్స్ అయితే టెస్ట్ చేయమని లేదు. అది పార్ట్ 3లో చేయాలట. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళడానికి ఏటీవీ అయితే కావాలి. ఓకే, ఏటీవీ అయితే వచ్చేసింది. సో మనం తొందరగా వెళ్దాం, అన్ని కార్స్ ట్రై చేయాలి. ఇప్పుడు ఏ కార్ ఉంటే ఆ కార్ ట్రై చేయాల్సిందే. వాడైతే లొకేషన్ పెట్టలేదు కాబట్టి ఏదో ఒక దారిలో చూసుకొని అయితే వచ్చేసాను. ఓకే, అదే స్పీడ్గా వెళ్తుంది. ఎంత పవర్ ఉందా దీనికి? ఇది ఓ ఓ ఓ ఏంది, స్కిడ్లు కూడా ఉందా? దీనికి అలవాటైనా స్కిడ్లు అంటే. ఓ మై గాడ్, ఓ ఓ ఓ ఓ ఓ అమ్మా, ఇంకా నయ్యం బయట పడలేదు. కింద పడితే మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయితే రావాలి. ఓ ఓ ఓ బౌన్సింగ్ బౌన్సింగ్ కార్ అన్నారు దీన్ని, బౌన్సింగ్ బౌన్సింగ్ చెప్తుంది. ఓ ఓ ఓ యా యా ఓ యా అబ్బా అబ్బా ఎస్ వచ్చేసినాం. ఇదైతే మనకి ఫుల్ అయినట్టుంది, కాళ్ళ కన్నా స్పీడ్ అవుతుంది. ఓకే అంతే. నెక్స్ట్ ఇప్పుడు అన్ని కార్లు అయితే ట్రై చేయాలన్నమాట. మన ఫార్చునర్ అయిపోయింది, ఇంకా లెజెండర్ నుంచి వెళ్ళి టార్జన్ వరకు మొత్తం అయిపోవాలి. ఈరోజు అయితే కార్లు మొత్తం టెస్ట్ చేయాలి ఒకసారి. నేనే టాస్క్ని క్రియేట్ చేశాను అనుకోకండి, ఎవడో వాడు క్రియేట్ చేసిండు టాస్క్, నన్నైతే ఆడమన్నాడు ఎందుకో. ఓకే, ఇట్లా స్పాన్ చేద్దాం, ఇట్లయితే మంచిగా వస్తుంది. ఓకే, ఫస్ట్ లెజెండ్ తీద్దాం. ఓకే, లెజెండ్ వచ్చింది. నెక్స్ట్ ఓకే, ఇంకో కారు కూడా వచ్చింది, ఎన్టీఎవర్. నెక్స్ట్ ఇంకేం కారు, ఇంకా మన ల్యాంబోర్గిని, మనం ఒకసారి వాడని చూడండి ఆ కారు. ఓకే, నెక్స్ట్ V2 అన్నమాట ల్యాంబోర్గిని. నెక్స్ట్ టార్జన్ కారు. ఓ ఇది మర్చిపోయాం. ఇంకా బొచ్చడి కార్స్ అయితే ఉన్నాయి, అవి కూడా స్పాన్ చేయాలి. నేను ఫ్లయింగ్ జెట్ తీసాను ఏంది, ఓరే ఇది ఇప్పుడు కింద పడేయాలి. అరే ఏంటబ్బా అది. ఓకే, దీన్ని అయితే కింద పడేయాలన్నమాట, ఇది మనకి ఉపయోగం లేదు.
ఓకే. అరే వీడి హెల్త్ పోయింది, ఇన్ఫినిటీ హెల్త్ తీయాలి. అబ్బాయ్యా ఎట్లయినా చేసేది దాన్ని పంపించినాం, ఇంకా నయం మనం కింద వాళ్ళలేదు. 9129. ఓకే, ఇన్ఫినిటీ హెల్త్ అయితే తీసాను అనమాట. మన ఒకటి తొందరతోనే పెరుగుతుంది హెల్త్. పోతుంటే ర్యాంప్ అయిపోయేసరికి మన హెల్త్ అయితే మంచిగా ఉంటుంది. ఓకే. మన చాలా కార్స్ అంటే చాలా ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఆదాం, ఇక్కడ అన్ని స్పాన్ చేద్దాం. ఓకే, ఇక్కడ మహేంద్ర తారేద్దాం. ఇంకా 90. ఓకే, ఇది కూడా స్పాన్ అయిపోయింది. ఇంకా బుగాటి ఉంది. ఓకే, బుగాటి అవుతుంది. నెక్స్ట్ ఎన్ని 5 కార్స్ ఉన్నాడు, నేను ఘోరంగా కొట్టేశాను. ఓకే, ఇక్కడైతే చాలు. ఫస్ట్ మన బుల్లెరోతోనైతే స్టార్ట్ చేద్దాం. బుల్లెరో ఎలా వెళ్తుందో ఇది. దీని ఇంజర్ పవర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా దీన్ని మంచిగా యాడ్ చేశాడు, సూపర్ ఉంది. నేను ట్రక్ అనుకోలేము, ఏదో వ్యాన్ కార్ లెక్క ఉంది. ఓ ఓ ఓ అబ్బా, దీనికి ఏం కాలేదు గాయస్, ఇంత పవర్ ఉందా దీనికి. ఓ ఓ ఓ స్పీడ్ వెళ్తుంది. అయ్యో అయ్యా, బులెరో అయితే ఈ టాస్క్లో ఫెయిల్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం మెకారామ్ దగ్గరికి వెళ్ళి ఇది పెట్టేసేయాలన్నమాట. ఇది ఫెయిల్ అయిపోయింది. గాయస్ అసలు నేనే దొరికానా ఈ ర్యాంప్లో, ఇంకెవరు దొరకలేరా? ఓ ఓ ఓ అయ్యా అయ్యా ఆబా ఆబా. ఓ ఏంటి గాయస్ ఇది, మరి మెగా ర్యాంప్ ఏది గాయస్, మెగా ర్యాంప్. అసలు మెగా ర్యాంప్ ఏది గాయస్, మనం అసలు ఏ సైడ్ వచ్చాం? మా అటు నుంచి పడ్డాం కాబట్టి అటే వెళ్ళాలి. అసలు రింగ్ ఇక్కడ ఉందబ్బా, ఊరే ఊరే ఊరే. అరే ఇది ఎక్కడ ఉందబ్బా మెగా ర్యాంప్. అసలు ఈ కార్ పెట్టి నా తప్పు అయిపోయింది. ఇప్పుడు ఆ మెగా ర్యాంప్ ఏడికి వెళ్ళిందో. షిట్ యార్. ఇప్పుడు వాడైతే టాస్కులు ఏమన్నాడు, ఇప్పుడు నేను మళ్ళీ రీస్టార్ట్ చేసి కార్లు అయితే స్పాన్ చేయాలన్నమాట. ఏంటబ్బా ఇది, ఎంతో ఘోరంగా అయిపోయింది. బుల్లెరో పెట్టి నా తప్పు అయిపోయింది. స్పీడ్గా వెళ్ళింది ఒకటేసారి, నేను బ్రేక్ వేద్దామన్నా కూడా అంత ఘోరంగా అయిపోయింది. బ్రేక్ వేద్దామనే టైంకి కింద పడిపోయింది. ఏంటి గాయస్ ఇది, అనవసరంగా బుల్లెరో పెట్టి నా తప్పు అయిపోయింది. సో ఇప్పుడైతే అన్ని కార్స్ అయితే పోయానమాట మెగా ర్యాంప్కి. మెగా ర్యాంప్ మాయమైపోవడం వల్ల. సో ఇప్పుడైతే ల్యాంబోర్గిని వచ్చింది, దాంతో ఇంకో కార్స్ కూడా స్పాన్ చేద్దాం.
ఆ బుల్లెట్ తీసుకొని నా తప్పు అయిపోయింది, వేరే తీసుకోవాల్సింది. ఓకే, ఇండియా ఓవర్ కార్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇది తీద్దాం. ఇంకా ఇది కూడా తీసేద్దాం బయటికి. ఇంకా ఫార్చునర్ ఎన్ని కార్స్ అయ్యాబా? 1 2 3 4 5. ఇంకా కొన్ని రిచెస్ కారు కూడా పెట్టామన్నాడు, స్పోర్ట్స్ కారు. స్పోర్ట్స్ అంటే మన దాంట్లో ఉన్నది ల్యాంబోర్గిని, ఇంకా ల్యాంబోర్గిని V2. ఓకే, ల్యాంబోర్గిని V2 ఉన్న బుగాటి తీద్దాం. అంతే, దానికన్నా ఎక్కువ తీయొద్దంట. తీస్తే ఇక ఈ ర్యాంక్కి మనం ఫెయిలే. ఫస్ట్లో మెగా ర్యాంక్లో వెళ్ళిపోయాం, దాని తర్వాత ఇప్పుడు సెకండ్ టైం అనమాట. థర్డ్ టైం కూడా వేస్ట్ చేసుకొని అనుకోండి అంతే ఇక తొందరగా. ఓకే, 700. ఓకే, ల్యాంబోర్గిని కూడా తీసేసాం. ఇంకా బుగాటి ఒక్కటి తీస్తే చాలు బయటికి. డావే బుగాటి ఇక నువ్వు ఒక్కటి దాన్ని వస్తే మెగా ర్యాంప్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏ కార్ తీసుకున్నావు అబ్బా? ఓకే, ఫస్ట్ ఫార్చునర్ తీసుకున్నాం. అప్పుడు ఫార్చునర్తో ఆడడం మంచిగా వెళ్ళింది, కాకపోతే మెగా ర్యాంప్ వెళ్ళిందని మళ్ళీ ఇదే పెట్టేశాను. ఫార్చునర్ లెజెండర్ రెండు సేమ్ స్పీడ్లో ఉంటాయి. ఇది మాత్రం మంచిగా వెళ్ళాలి. ఇది కూడా వెళ్ళకపోతే మన మెగా ర్యాంప్ కూడా ఒక మెగా ర్యాంప్ అయితే వెళ్ళిపోతుంది. దాని తర్వాత మళ్ళా రీస్టార్ట్ చేయాలన్నమాట కార్స్. ఓ బ్రేక్ వేయాలి. యా షిట్ యార్, అరే షిట్ యార్, ఒరే మెగా ర్యాంప్ ఏందబ్బా ఇది? మెగా ర్యాంప్ వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని అర్జెంటుగా వెతకాలి, స్పీడ్గా వెళ్ళి. అంత కష్టపడి మళ్ళీ వెళ్ళాను మెగా ర్యాంప్కి. ఈ డట్టి కార్స్ అసలు పెట్టాదబ్బా, ఇంత కష్టపడి పెట్టాను. ఇప్పుడు ఈ కాల్ అయితే ఫెయిల్ అయింది. ఏంటబ్బా ఇది గట్టి కార్ అసలు ఇది. ఇంకోసారి దీంతో మెగా ర్యాంప్ ఆడితే మాత్రం ఉంటుంది కదా నాకు. అసలు మెగా ర్యాంప్ ఏది? చిన్న స్పీడ్గా వెళ్ళాలి. అసలు దీన్ని పెట్టి మళ్ళీ తప్పవుతుంది. షిట్ యార్, ఎంత పని అయిపోయింది. ఇప్పుడు ఐడియా వచ్చింది. ఏంటిదంటే మన ఇంటికాడ ఇట్లా ఒక పార్కర్ ఉంది కదా, ఇట్లా మనం ఒకసారి నేను పెట్టాను ఒక వీడియో. అది కాదు, తొందరగా వెళ్ళాలబ్బా. స్పీడ్గా వెళ్ళట్లేదే, స్పీడ్గా వెళ్ళు. ఈ డట్టి కార్ అసలు నేను పెట్టాను. ఈ డట్టి కార్ నాకు అస్సలు అవసరం లేదు. ఏంటిది కాదు అది? మళ్ళా ఇక్కడికి వచ్చావు ఏంటబ్బా? మా ఇంటికాడ కొంచెం పార్కర్ అయితే ఉంటుంది. అక్కడ గ్రాస్ ఉందో లేదో చూడాలి ఒకసారి. గ్రాస్ ఉంటే అక్కడ ఓకే దొరికింది. ఇక్కడ జంపింగ్ దగ్గరనే ఉంటుంది మెగా ర్యాంప్. ఎస్, టైంకి దొరికింది. అబ్బా ఎస్,
బెగర్ రన్ దొరికింది. సో ఈ కార్ అయితే ఫెయిల్ అయినట్టే. దీన్ని పైకి తీసుకెళ్ళి పైన పెట్టిద్దాం. అది ఇది వెళ్ళడమే ఏదో మహేంద్ర తాళ్ళకి వెళ్తుంది. ఊరే చీ ఏం కార్ అబ్బా ఇది. అందుకే గట్టి కారం మనం అనుకోవాలి. ఇప్పటికి 2 సార్లు కింద పడిపోయాం. ఓకే పెద్ద దొరికింది. మనం ఇటు నుంచి వెళ్ళిపోదాం. మళ్ళీ హోల్లో పడిపోతే ఇంకా మనం డిస్క్వాలిఫై అయినట్టే. మనకే ఇచ్చాడు ఆ టాస్క్, ఇంకెవరికి ఇవ్వలేదా? పోలీసు వాళ్ళకి ఇయ్యరారా? పోలీసు వాళ్ళు మంచిగా ముద్దపప్పు లేక కూర్చుంటారు. ఓకే ఇతను స్పీడ్ వెళ్తే చాలు. మనం ఇంకా కార్స్ ఉన్నాయి. ఆ కార్స్ కూడా కంప్లీట్ చేస్తే పార్ట్ 2 కూడా అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్ 3 కూడా సండే రోజు తీస్తున్నాను. ఎవ్రీ సండే రోజు అయితే తీస్తున్నాను వీడియోస్. అది మీరు చూసి ఒక లైక్ అయినా సబ్స్క్రైబ్ అయినా చేయండి చాలు. ఈ 3 చేస్తే చాలు. నేను వీడియోస్ కూడా పెడుతున్నా. ఇక్కడ ఎక్కువ వీడియోస్ కూడా పెడతాను. అరే ఏంటబ్బా ఇది, దీని మీద నుంచి వెళ్ళిపోయింది. ఓకే ఈ దట్టి కార్ని అయితే ఎలిమినేట్ చేసేస్తాం. నెక్స్ట్ అరే లెజెండరీ పోయిందబ్బా. లెజెండరీ పోయిందబ్బా. ఇప్పటిదాకా ఉంది కదా ఇప్పటిదాకా. సో ఇప్పుడైతే ఫార్చునర్ అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు లెజెండరీ చూడాలి. ఈ 2 సేమ్ స్పీడ్లే అన్నమాట. ఓకే ఇప్పుడైతే వెళ్తున్నాం. ఆ ఫార్చునర్ బెటరా లేకపోతే ఈ లెజెండరీ బెటరా చూద్దాం. మధ్య బ్రేక్ కూడా వేయాలన్నమాట. ఇది మెగా ర్యాంప్ కాబట్టి చాలా విపరీతమైన ర్యాంప్ ఇది. మధ్య బ్రేక్ వేసుకుంటూ పోతే మనకి సేఫ్టీ అయిపోతుంది. ఓకే సేఫ్గానే వెళ్తుంది. ఓ ఇక్కడ కొంచెం స్పీడ్ ఎక్కుతుంది. ఓ ఇయ్యా అబ్బా. ఓ ఓ ఓ మై ఓ ఓ ఓ ఓకే మంచిగా వెళ్తుంది. దగ్గరదాకైతే వచ్చేసింది కారు. ఓకే ఊరే అమ్మా. ఓకే సో లెజెండరీ అయితే విన్ అన్నమాట ఈ గేమ్లో. ఫార్చునర్ అయితే వేస్ట్ కారు. ఓకే అది హెవీ కారే ఇది హెవీ కారే, కాకపోతే అది తుస్ అయింది, ఇది విన్ అయింది. ఓకే హ్యూమర్ కార్ అయితే ఎక్కేసామన్నమాట. ఇంకా తొందరగా వెళ్ళాలి. ఇంకా 3 కార్లు మాత్రమే చేయాలి. అడిక్కడ వీడియో ఇచ్చాడు ఏంటి, ఇంకొక కార్ మాత్రమే చేయాలంట. ఇప్పటిదాకా అనవసరంగా పెట్టింది వేస్ట్. అప్పుడు ఇట్లా అన్నాడు, ఇప్పుడు ఇట్లా అన్నాడు. ఊరే అబ్బా ఏం కార్ గాయ్స్ ఇది. ఊరే ఈ కార్ అయితే ఎలిమినేట్ అయిపోయింది. హ్యూమన్ అనేది బెస్ట్ కాదు. ఓకే ఇంకొక కార్తో వేసిస్తే పని అయిపోతుంది.
ఇక్కడ పైకి అయితే సమయం పట్టేటట్టుంది. తొందరగా స్పీడ్గా వెళ్ళాలి. ఈ కార్ అయితే ఎలిమినేట్ అయిపోయిందనమాట. సో ఈ ఒక్క బుగాటి అయితే చేసేస్తే అయిపోతుంది. నేనైతే ఇదే చేయాలని ఉంది. తొందరగా వేసేయాలి. ఎంత స్పీడ్ అంత స్పీడ్గా వేసేయాలి. కాకపోతే కొంచెం మెల్లగా. దీన్ని ఎక్కితే మాగండి. ఓకే, కింద అయితే అస్సలు పడద్దు. డ్యామేజ్ అయినా కూడా ఏం కాదు, కాకపోతే మంచిగా వెళ్ళాలి. ఓకే, ఇక్కడికైతే వచ్చింది. తొందరగా వెళ్ళిపోయాం. ఓకే, ఈ కారు కూడా విన్నరు. సో బుగాటి అయితే కింద నుంచి పడిపోయింది కాబట్టి విన్నరు. సో ఇలా ఏది విన్నర్స్ అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఏంటిదంటే లెజెండర్, ఇంకా బుగాటి, అంతే. ఇంకా ఎవెటోరు కూడా ఎవరితో ఇద్దాం అనుకున్నా కానీ అది ఎక్కడికో వెళ్ళిపోయింది, తెలియదు, మాయమైపోయినట్టుంది. సో ఈరోజైతే ఈ వీడియో అనమాట. నెక్స్ట్ పార్ట్ 3లో కూడా ఒక టాస్క్ వస్తుంది. సరే, సబ్స్క్రైబ్ చేసుకోండి.